వెల్కమ్ టు దిశా టీవీ హెడ్లైన్స్ చూద్దాం. కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. వైరాలో TUWJ ఐజీ ఖమ్మం జిల్లా మహాసభలు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు పంపిణీ. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరూపుల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 60,06,960 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహిపాల్ రెడ్డి, దేవరూపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, ఎంపీఓ సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మారెడ్డి, సురేష్, ఎస్సీ/ఎస్టీ అధ్యక్షులు నాగరాజు, సజ్జన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తారా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పులు రావాలంటే నాన్న ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఎవరు ఏ పార్టీ అన్నా చూసి వేరే పార్టీ వాళ్ళు అయితే ఆ చెప్పులు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవడం, మేము పార్టీ మాత్రమే ఇస్తామా, లేకపోతే కొంతమంది వసూళ్ళ బ్యాచ్ వాళ్ళు వసూలు చేయడం, డబ్బులు వసూలు చెప్పులు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడ కూడా అట్లా చేయకుండా లీడర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజా ప్రభుత్వంలో అట్లాంటివి ఏమీ జరగకుండా ఎవరే పార్టీ అన్నా చూడకుండా చెప్పులు ఇస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా అర్హులైన వాళ్ళే అప్లై చేసుకుంటారు కాబట్టి ఎవరే పార్టీ అన్నది లేకుండా మొహం చూసి ఓటు పెట్టట్లేము. ఒక్కటి కూడా మీరు కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ఒకటి గమనించాల్సింది ఏంటంటే అన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ ప్రజా ప్రభుత్వంలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని పథకాలు కూడా అమలు పరుచుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా 21,000 కోట్లు అయింది. ఇంకా మిగతా 10,000 కోట్లు కూడా త్వరలోనే చేస్తారు. మళ్ళా ఇల్లు కూడా త్వరలో ఇల్లు మన సర్వే అవన్నీ కూడా అయినాయి కదా. ఇల్లు కూడా అర్హులైన నిజమైన పూర్ ఆఫ్ ద పూరెస్ట్ పేద వాళ్ళకి ఇల్లు వస్తాయి. అంతేగాని మొత్తము పార్టీ వాళ్ళకి గతంలో ఇచ్చినట్టుగా ఇల్లున్న వాళ్ళకే ఇల్లు అట్లా రావు. నిజమైన అర్హులైన పేద, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక సంకల్పం ఉంది, పేదవాళ్ళని మంచిగా చేయాలనే సంకల్పం. కాబట్టి అదే విధంగా ముందుకెళ్తాం. ఎక్కడ కూడా సంవత్సరంలో ప్రజా ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆగలేదు. అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకి పరిమితిని పెంచడము, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా మరి సంవత్సరంలోనే ఇన్ని చేసినాం. మరి వాళ్ళు 10 సంవత్సరాలలో చేయని ఎన్నో కూడా మనం ఒక సంవత్సరంలో చేసి చూపించాం ప్రజా ప్రభుత్వంలో. అట్లనే మన నియోజకవర్గం విషయానికి వస్తే మన నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనక్కి పోకుండా అన్ని కూడా చేస్తున్నాం. అభివృద్ధికి వెనక్కి పోను, ముందే ఉండి అన్ని చేస్తాం. మీకు దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాలు పురస్కరించుకుని 8 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి సత్తుపల్లి డిపో మేనేజర్ రాజలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారిని నివేదిత షీల్డ్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్, నియమ నిబంధనలపై పలు విషయాలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ తరఫున మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన డిపో మేనేజర్ రాజలక్ష్మిని, ఎంఈఓ నివేదితను పాఠశాల సిబ్బంది సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వీర రాఘవయ్య, విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్ క్రాస్ చేయడానికి నిర్దేశించబడినటువంటివి జీబ్రా క్రాసింగ్ అనేది, అటువంటి లైన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం రోడ్ క్రాస్ చేయాలి. కానీ ఈ మధ్య ఏంటి, వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల లైన్స్ మీద కూడా వెహికల్స్ తీసుకెళ్లి ఆపుతున్నారు సిగ్నల్ పడ్డప్పుడు. కలకత్తాలో ఒక అతను ఏం చేశాడు, వీళ్ళకి అసలు యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి, లేదా ఒక్కోసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని తీవ్రతను తగ్గించడానికి
అంటే స్పీడ్గా 2 ఓవర్ స్పీడ్లో ఉన్న వెహికల్స్ హిట్ అయితే జరిగే నష్టానికి, అలాంటప్పుడు ఏమవుతుంది, మనిషి పోవడం, ప్రాణాపాయం జరుగుతుంది. అదే 2 వితిన్ స్పీడ్ లిమిట్స్లో ఉండి రెగ్యులేషన్స్ పాటిస్తూ జరిగితే ఆ తీవ్రత అనేది కొంతవరకు తగ్గుతుంది. ఆ హిట్టింగ్ స్పీడ్ అనేది తగ్గడం వల్ల జస్ట్ చిన్న నష్టంతో అది తగ్గుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు రోడ్డు భద్రతను పాటిస్తూ నియమాలను పాటించాలి. ఒకసారి మనం యాక్సిడెంట్స్కి సంబంధించిన సెన్సెస్ చూసినట్లయితే మన దేశంలో మొత్తం 4,61,000 యాక్సిడెంట్లు అనేవి జరిగాయి ఒక సంవత్సరంలో. దానిలో ప్రాణ నష్టం అనేది 1,68,000 మంది యాక్సిడెంట్లలో చనిపోయారు. అలాగే 4,43,000 మందికి గాయాలైనాయి. అంటే కాళ్ళలో చేతిలో విరగడము లేదా వెన్నెముక విరగడము ఇట్లాంటి ఏదైనా చిన్నవి కానీ పెద్దవి కానీ దెబ్బలు అనేది 4,43,000 మందికి జరిగాయి. మొత్తం ప్రపంచ జనాభాలో చూస్తే మన ఇండియాలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ 6% ఆఫ్ యాక్సిడెంట్స్ మన దేశంలోనే జరిగాయి. మీరందరూ అనుకోవచ్చు మనది పెద్ద దేశము, జనాభా ఎక్కువ, వెహికల్స్ ఎక్కువ, కాబట్టి ఆబ్వియస్లీ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగి ఉంటాయని మీరు అనుకోవచ్చు. బట్ వెహికల్ పర్సంటేజ్ చూస్తే 100లో 1 వెహికల్ మాత్రమే మన దేశంలో ఉంది. అంటే ఒక మొత్తం ప్రపంచం మీద 100 వెహికల్స్ అనేవి ఉన్నట్లయితే కేవలం 1 వెహికలే మన దేశంలో ఉంది. 1% ఆఫ్ వెహికల్స్, 6% ఆఫ్ యాక్సిడెంట్స్. అంటే ప్రమాదాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది మన దేశంలో. మెయిన్ ఈ రోడ్డు ప్రమాదాలు అంటే మెయిన్గా రైనీ సీజన్లో ఏంటంటే వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డు పైన ఒక లేయర్ లాగా వాటర్ అనేది స్టాగ్నేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అట్లాగే శీతాకాలంలో పొగమంచు వల్ల ఎర్లీ అవర్స్ లేట్ అవర్స్ వచ్చేటప్పుడు పొగమంచు వల్ల ఎదురుగుండా వచ్చే వెహికల్స్ కనపడవు. అట్లాంటి సందర్భాల్లో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమ్మర్లో ఓవర్ హీట్ వల్ల ఎలక్ట్రికల్ టైప్ డ్యామేజెస్ జరిగి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ రోడ్ కండిషన్, అంటే రోడ్ డిచెస్ గుంతలు ఉంటాయి కొన్ని చోట్ల. అట్లాంటప్పుడు కూడా అదే స్పీడ్తో వెళ్ళిపోతుంటారు కొంతమంది. అట్లాంటి రోడ్ కండిషన్స్ వల్ల అవుతాయి. లాస్ట్గా వచ్చేసి మానవ తప్పిదాల వల్ల మనకి సుమారుగా ఒక 100 యాక్సిడెంట్లు జరిగితే 98 యాక్సిడెంట్లు మిగతా 3 కారణాల 2% యాక్సిడెంట్స్ మాత్రమే పైన చెప్పిన 3 కారణాల వల్ల జరుగుతాయి. 98 యాక్సిడెంట్లు మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి. అంటే మనుషులు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు రోడ్డు నియమాలు పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక రామిరెడ్డి నియోజకవర్గం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశం ఆచారం మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచనలతో అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి, మణుగూరు సిఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎస్ఐ రౌఫ్, మణుగూరు ఎస్ఐ ప్రసాద్, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. జనవరి 1, 2025 నుంచి జనవరి 31, 2025 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నందున దానిలో భాగంగా ఈరోజు మా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారు, అదేవిధంగా మణుగూరు డిపో శ్రీ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్లతో కలిసి ఆటో ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా రోడ్డు భద్రతా నియమాల గురించి తెలియజేసి నిత్యం మనకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా నిర్వహించడం జరిగింది. ఈ రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రజలందరికీ అవగాహన కలిగించే విధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరిలో కూడా అవగాహన పెంపొందించి రోడ్డు భద్రతా నియమాలపై వారికి అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలు నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం గ్రామంలో సమీక్షా సమావేశంలో పాల్గొని పినపాక మండలానికి చెందిన 11 మందికి 11,01,276 రూపాయల విలువ గల కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఆయన మాట్లాడుతూ
కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని తెలియజేశారు. మీ కుటుంబంలో ఆడబిడ్డకు పెళ్లి చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తోందని, ఈ డబ్బులు జాగ్రత్తగా మీ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని తెలియజేసిన పిడపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికి శుభాకాంక్షలు. వెంటనే బ్యాంక్ క్లాస్ మార్చుకోండి. ముఖ్యంగా సంక్రాంతి ముందు ఇచ్చాము. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. డబ్బులు మార్చుకొని మంచిగా ఉపయోగించుకోండి. వెంటనే మార్చుకోండి. వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధి 40వ డివిజన్లో ఒకే కుటుంబంలో ముగ్గురు రషీద్, మహబూబ్ ఖలీల్ అనే అంధ వికలాంగుల జీవన ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని నవ తెలంగాణ వికలాంగుల సంఘం అధ్యక్షులు ఎండీఏ అజీం తెలిపారు. స్థానిక మంత్రి కొండా సురేఖ చొరవ చూపి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. నగర పరిధి 40వ డివిజన్లో ఉర్స్నానామియా తోటలో ఒకే కుటుంబ సభ్యులు అయిన అంధ వికలాంగులను నవ తెలంగాణ వికలాంగ సంఘ నాయకులు కలుసుకుని వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం, జిల్లా నాయకులు బండి చక్రపాణి, సతీష్, బతిని రాజు, వేణుగోపాల్, ఎండి సాదిక్లతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుడు అఖ్తర్ పాల్గొన్నారు. సందర్భంగా ఎండి అజీం అఖ్తర్లు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ పరిధి 40వ డివిజన్లో ఒకే కుటుంబంలో ముగ్గురు రషీద్, మహబూబ్ ఖలీల్ అనే అంధ వికలాంగుల జీవన ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక మంత్రి కొండా సురేఖ చొరవ చూపి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. చాలా దురదృష్టకరం. ఒకే కుటుంబంలో ముగ్గురు అంధ నిరుపేద వికలాంగులు ఉండి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి నానమయ తోట బీరన్న కుంటలో ఈరోజు ముగ్గురు అందులో ఉన్నారు. వీళ్లకు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని నేను కోరుకుంటున్నా. వీళ్లకు ఉండటానికి ఇల్లు సుగా లేదు. ఒక్క ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తే వాళ్ళ జీవితం గడతదని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం వికలాంగులకు పెద్దపీట వేస్తున్నది. కానీ కొన్ని చోట్ల వికలాంగులు పరిస్థితి బాగలేదు. ఆ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నా. జై వికలాంగ్, జై జై వికలాంగ్, జై వికలాంగ్. డివిజన్లోని పేద కుటుంబానికి చెందిన అంధులు మరియు వికలాంగుల కుటుంబం ఒక 40 డివిజన్లో నానమయ్య తోట సెంటర్లో ఉంది. ప్రజాపాలన కార్యక్రమం అప్పుడు వీళ్ళు అప్లై చేయలేకపోయారు. సరిగా వాళ్ళకి తెలియదు కాబట్టి అందులో వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయలేదు. కనీసం ఇంటిమేషన్ కూడా చేయలేకపోయారు వారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకు మరియు వికలాంగులకు పెద్దపీట వేస్తుంది. అదేవిధంగా వాళ్ళు అప్లై చేయలేదు. ఇప్పటికైనా అప్లై చేసే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో వీళ్ళకి అప్లై చేసే విధంగా అప్లై చేసిన తర్వాత మేడం గారిని దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళకు ఇంద్రమ్మ గృహాలు ఏదైతే నిర్మించాలో ఆ లోన్ కానీ లేదంటే దానికి సంబంధించిన 5 లక్షలు ఆ జాగాని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆ విషయం ఉంది. అందులో వీళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని మేడం గారిని నేను మా 40 డివిజన్ పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా వరంగల్ జిల్లా వరంగల్ సబ్ డివిజన్ పరిధిలో నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 50,000 రూపాయల విలువైన చైనా మాంజాను సీజ్ చేసిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో పతంగులను ఎగురవేయాలని, ఈ చైనా మాంజాను వాడడం ద్వారా ప్రజలకు గాయాలవుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉన్నదని, మరియు పక్షులు, పశువులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా అక్రమంగా చైనా మాంజా అమ్మినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
సిపి గారి ఆదేశాలతోని మిల్స్ కాలనీ పిఎస్ లిమిట్స్ శివనగర్లో కలువల రాజేష్ ఇంటి పైన మరి చైనా మాంజాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో మా మిల్స్ కాలనీ ఎస్ఐ సురేష్ అండ్ వారి టీము ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. ఆ ఇంటిని సోదా చేయగా ఇంటిలో నిషేధిత చైనా మాంజాలు ఒక 20 దొరికినాయి. అంటే దాని విలువ సుమారు 50,000 రూపాయల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనపరుచుకొని అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వ్యాపారస్తులకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రమాదకరమైనటువంటి చైనా మాంజాలను ప్రభుత్వం నిషేధించింది. సో నిషేధించినటువంటి మరి ఈ మాంజాలను మరి ఎవరైనా విక్రయించినా, అదేవిధంగా స్టోర్ చేసినా, వారి పొజిషన్లో ఉన్నా కూడా చట్ట ప్రకారం నేరము. డెఫినెట్గా వాళ్ళపైన మరి కేసెస్ నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రమాదకరమైనటువంటి మాంజాలలో కాకుండా సాధారణమైనటువంటి పతంగులను ఎగిరేసి వచ్చేటువంటి సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా మహాసభలో ఫిబ్రవరి నెలలో WJIJU ఖమ్మం జిల్లా మహాసభలో వైరాలు నిర్వహించేందుకు ఆ సంఘం జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా మంగళవారం వైరాలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి ఏ పూరి రాజారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన సమస్యలను పరిష్కారం చేసేందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని TUWJIJU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు హెల్త్ కార్డు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు వంటి సమస్యల పరిష్కారం కోసం తమ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్తో కలిసి ముఖ్యమంత్రితో ఇతర మంత్రులతోనూ మాట్లాడినట్లు తెలియజేశారు. ఖమ్మం జిల్లా IJU మహాసభలో వైరాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు వైరా జర్నలిస్టులు ముందుకు రావడం పట్ల ఆయన వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాసరావు, ఎం బాబురావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీ సభ్యులు ఎకరాల శ్రీనివాసరావు ప్రసంగించగా ఖమ్మం నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు ఏలూరు వేణుగోపాల్, జనార్దనాచారి, కళ్యాణ్, వైరా జర్నలిస్టులు సూతకాని శ్రీకాంత్, గద్వాల రవీందర్, SK అదావుల్లా, హరిబాబు, లక్ష్మణాచారి, సామినేని శ్రీనివాసరావు, మురళి, ప్రశాంత్, M శ్రీనివాసరావు, పాటిబండ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులే కాకుండా వైరా నియోజకవర్గంలో ఉన్న మన యూనియన్ బాధ్యులు అందరూ, ముఖ్యుల నాయకులు అందరూ ఈ జిల్లా మహాసభని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. సట్టుపల్లి సెంట్రల్ పాయింట్ ఇక్కడ పెడితే బాగుంటుంది మేము అనుకున్నాం. మీరంతా మనం జిల్లా మీటింగ్లో 2009లో చేశాం సార్. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, అప్పుడు రాజారావు గారు మేమే నిలబడ్డాము. అప్పుడు తర్వాత రెడ్డి, శ్రీనివాస్, మన వాళ్ళందరి సహకారంతో విజయవంతం చేశాం. అట్లనే ఇప్పుడు అందరి సమస్యపిస్తూ ఒక్కళ్ళది కాదు, ఇది మన అందరం. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మన యాజమాన్యాలకి ఎన్నో మన సొంత డబ్బులు చేసాం. కొన్ని సెంటర్లు వైరా కూడా ప్రధాన కేంద్రంగా ఉన్నది. వార్తలు గ్రోత్ కావాలి, వార్తలు ఎక్కువ రాసేవాళ్ళు, వార్తలు బాగా రాసేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం. గతంలో కూడా మనం అనేక మీటింగ్లు పెట్టుకున్నాం. చిన్న మీటింగ్లు పెట్టుకున్నాం, పెద్ద మీటింగ్లు పెట్టుకున్నాం. రాజారావు గారు చాలా మీటింగ్లు పెట్టుకున్నాం. కొన్ని మార్పులు చేసి కొద్దిగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది జర్నలిస్టుల పట్ల సాంతం. సరే, మిగతా వాటిలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, చేసిన ఏంటి, ఇవన్నీ మనం పక్కన పెడితే మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం కొంత సానుకూలత గవర్నమెంట్ ఉంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మీడియా అకాడమీ చైర్మన్గా మన ఆల్ ఇండియా అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని నియమించారు. నియమించి రవీంద్రబాద్లో జరిగినటువంటి ఒక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ 1100 మందికి ఒకే రోజు పంపిణీ కార్యక్రమం పెట్టి ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంటంటే, నేను ముఖ్యమంత్రి కావడానికి ఎంత గట్టి పట్టుదలతో కృషి చేసుకున్నానో నా కోసం, అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ కావాలని అంత పట్టుదలతో ఆయన తీసుకొచ్చారని చెప్పారు. అంటే మన సంఘానికి ఆయన మన సంఘం ఆల్ ఇండియా ఉన్నటువంటి గొప్పతనం అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. మన సంఘం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడం లేదా చెప్పి వెళ్ళిపోవడం ఇట్లాంటివి కాకుండా నిరంతరం పోరాటాలు.
ఒక 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనియన్ ఇది. ఏ మనకి అంతో ఇంతో సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, లేదా మనం హెల్త్ కార్డుల విషయంలో కానివ్వండి, ఏ ఇది వచ్చినా వెల్ఫేర్ స్కీమ్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఆర్థిక సహకారాలు ఏది అందినా కానీ మన సంఘం ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాటాల ఫలితంగానే వచ్చింది తప్ప ఇతరత్ర ఏ సంఘం చేయలేదు. దాంతోపాటు మా వైరా నియోజకవర్గ మండలం వైరా నియోజకవర్గ ఇంటర్ ఎలక్ట్రానిక్ కూడా మన ధన్యవాదాలు. 16 చెప్పండి. 16 తర్వాత 16 ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దేవాజీగూడ, సదల్పూర్, సయిద్పూర్ గ్రామాల్లో ఆశ్రమ పాఠశాలలో 1,50,00,000 రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి, అభివృద్ధి పనులకు ఎంపీ గూడెం నాగేష్తో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయల శంకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నారు. ఈ గ్రామానికి ఏం కావాలి, ఏ పాఠశాలలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇక్కడున్నటువంటి సమస్యలు ఎందుకు కనబడడం లేదని ప్రశ్నించారు. మండల నాయకులను దత్త గణేష్, రఘు, నవీన్, మహేష్, రాజు, మోరేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు పాయల్ శంకర్ గారు, మా భారతీయ జనతా పార్టీ ఊగుర్తు పార్టీ అధ్యక్షులు దత్తా గారు, మా విజయ్ బోయర్ గారు సదల్పూర్ జాతరలో దర్బార్ పెట్టారు. మీకు ఉడికి బంతాయి నేను వామన్ రెడ్డి సాబ్ ఇద్దరం వచ్చినాం. అచ్చా, చాలా సార్లు వచ్చిన దర్బార్ సందర్భంలో గ్రామస్తులందరూ అడిగారు మాకు ఒక ఆశ్రమ స్కూల్ కావాలని చెప్పేసి. అయితే మనం ఇక్కడ ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మినీ గురుకులం అంటే సగం కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వాలదే ఉంటుంది. దీంట్లో 60% మన సదల్పూర్లు, అదే మాదిరిగా మీరు చెప్తా ఉన్నారు లోకారిలో మామిడ మండలు యాక్చువల్ గా దిమ్మదుర్తి చేసిన దిమ్మదుర్తి అక్కడ ఇరిగేషన్ వాళ్ళ క్వార్టర్స్ ఉంటే అక్కడ స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు మామిడలో మా నెరడగొండ మండలంగా మీ అందరినీ కలుసుకునే మళ్ళా ఎందుకంటే మళ్ళా ఇంకా అడిషనల్ గా అదనంగా తరగతులు గదులు కావాలని చెప్పేసి అంటున్నటువంటి సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇందాక మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా మన యొక్క ప్రధాని గారు, మీరెవరైనా చెప్తారా మన భారతదేశం కోసం మనకి డబ్బులు ఇచ్చి నన్ను ఎంపీగా ఇటు మన యొక్క ఎమ్మెల్యే గారు ఇద్దరిని మీరు పోయి అక్కడ గ్రామస్తులకి విద్యార్థులకు చెప్పిరేనని చెప్పి పంపించారు ఇక్కడ ఈరోజు. సంతోషమే కదా. అట్లాగే ఎందుకంటే రూపాయలతో అదనపు గదుల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడ నాగేష్ గారికి, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ బోయర్ విజయ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు విద్యా వ్యవస్థ బాగుండాలని ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ పిల్లలు చదువుతున్నటువంటి ఆ యొక్క ఆశ్రమ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో ఈ యొక్క నిధుల్ని మంజూరు చేయడం జరిగింది.
ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు. ఏ గ్రామానికి ఏం కావాలి, ఏ పాఠశాలకు ఏం అవసరం ఉన్నది, ఆ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక అవసరాలు ఏమున్నాయి, ఈ రకంగా గొప్పగా ఆలోచిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి మనం కృతజ్ఞతా భావంతో చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థ బాగున్నప్పుడే మిగతా అభివృద్ధి అంతా కూడా సాధ్యమవుతుంది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేసుకున్నంత మాత్రాన లేదా మిగతాదేదో రంగులేసుకున్నంత మాత్రాన అభివృద్ధి కాదు. ఈ సమాజం బాగుపడాలంటే, ఆ సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలు బాగుపడాలంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు సరైన రీతిలో చదువు అందిస్తే గాని సమాజం బాగుపడదు. ఒక ఇంట్లో ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ కుటుంబాన్ని బాగు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే ఈ 10-11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం అవుతాయని గొప్పగా కలగలున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేసిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడుతుంది. ఈరోజు ఆదివాసీ మారుమూల గ్రామాల సమస్యలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి తెలుస్తున్నది. కానీ మనకు దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళకి మాత్రం మన మారుమూల ప్రాంతాల సమస్యలు తెలుస్తుంది. వ్యత్యాసం ఒకసారి మనం ఆలోచించాలి. దేశాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారికి సదన్పూర్లో సమస్యలు ఏమున్నాయి అర్థమవుతున్నాయి. కానీ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించడంలో ఇంత అలసత్వం ఎందుకైతున్నది, మరి ఎందుకు ఇంత జాప్యం అవుతున్నదో మనమంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. మరి ఇంత గొప్పగా దేశాన్ని పరిపాలిస్తూ అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద దృష్టి పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన తీరు ఈ రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి పరిపాలన వచ్చినప్పుడే మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంపీ గారు పూజ చేస్తూ ఒక మాట తన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ గూడెలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. మళ్ళీ తనే ఎంపీగా గెలిచిన తర్వాత ఈ యొక్క అవకాశం రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నా. మీ చేతుల మీదుగా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు రేపు భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి నిధులు ఈ జిల్లాకు, ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఈ మండలానికి, ఈ గ్రామాలకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నది, ఏ గ్రామంలో ఏ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నాడు, ఏ గ్రామంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్ ఉన్నాడు అనేది కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ప్రజలకు ఉన్నటువంటి కష్టాలని దూరం చేయాలని మాత్రమే కేంద్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ్ లక్ష్మి చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయల్ వెంకటేశ్వర్లు. వైరాలో TUWJ IGU ఖమ్మం జిల్లా మహాసభలు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు పంపిణీ. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.